గత 52 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నిరంకుశ అహంకార పాలనకు వ్యతిరేకంగా దీనికి చరమగీతం పాడాలని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని లక్షలాదిగా తరలివచ్చిన ఒంగోలు జిల్లా ప్రజానీకానికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎన్నో రకాల పనులున్నప్పటికీ వ్యవసాయ పనులతో ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నప్పటికీ మన నాయకుడిని చూడాలని, మన నాయకుడికి అండగా నిలబడాలని తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటంత వరకు ఎత్తిన జెండా దిద్దబోమని చెప్పి ఈ సమావేశానికి విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క అన్నకు, తమ్మునికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క వర్గాన్ని వదలకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి అవమానించి ఇబ్బందులు పెట్టిన సంగతి మనమంతా చూసాం. ఆఖరి మన నాయకుని పైనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే ఆలోచనతో మన నాయకుడిని అక్రమంగా కేసు పెట్టినప్పటికీ ప్రతి ఒక్కరము చంద్రబాబు నాయుడు లానే పోరాడుతామని చెప్పి రోడ్లెక్కి మన నాయకునికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతి సోదర సోదరీమణులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి 100 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనమందరం కంకణబద్ధులమై ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలవాలా, ప్రజలు గెలవాలనే ఏకైక ధ్యేయంతో ఒక వీర పోరాటం చేయాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి అనేక రకాలైన ఇబ్బందులు, వేధింపులు, పోలీసులతో అరాజకాలు చేసినప్పటికీ కూడా విరవకుండా, బెదరకుండా ఈ అరాచక ప్రభుత్వానికి ఎదురటి నిలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మహిళా తల్లులు కూడా వీర నారీమణులై కొంగు చేతబట్టి ఎన్నికల రోజున తెలుగుదేశం పార్టీకి అండగా నిలవడాల్సిన బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒంగోలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నూకసారి బాలాజీ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రా కదలిరా ప్రోగ్రాంకి ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్లలో ఒక్కొక్క పార్లమెంటుకి వచ్చి రా కదలిరా అనే కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ రెండు కలయికతో ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రమాన్యశ్రీ గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒంగోలు పార్లమెంట్లో భాగంగా కనిగిరి నియోజకవర్గానికి రావటం, ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉండే వారిని ఆహ్వానిస్తున్నారు. వారందరూ కూడా వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులారా, ఇవాళ నిన్ననే మనం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తను ఏ విధంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేసింది, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం చేపట్టబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, లేదా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మొన్న 2014-19వ సంవత్సరంలో రాష్ట్రం విడగొట్టబడిన తర్వాత ఎవరికి పుట్టిన బిడ్డరా ఎకివేకి వేడుస్తున్న చందంగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్కి 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రంలో సరైన వసతులు లేక, రాజధాని లేక, అల్లో రామచంద్ర ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఒక అశాస్త్రీయంగా విభజించబడినట్టు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి పెట్టుబడులు లేకుండా, ఇవ్వాల్సినటువంటి నిధులు లేకుండా ఆంధ్రప్రదేశ్ని ఎట్టికి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు
ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేశారో అలా అనుభవజ్ఞుడు, కార్యదక్షుడు, లేదా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దార్శనికుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహరహరం కృషి చేసినటువంటి మేరు నగధీరుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, పరిపాలన కావాలని 2014 ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రప్రదేశ్కి కనీసం రాజధాని లేకుండా విడగొట్టబడితే ఆయన ఆలోచనలతో, ఆయన మీద ఉన్న విశ్వాసంతో, చంద్రబాబు నాయుడు గారి మీద కార్యదక్షతతో 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తే ఆ రోజు నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, నేడు ముఖ్యమంత్రిగా దాపురించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 30,000 ఎకరాలుంటే అక్కడ రాజధాని నేను మద్దతు ఇస్తున్నాను నిండు సభలో మాట్లాడి మాట తిప్పను మడమ తిప్పనటువంటి ఒక బోర్డు వేసుకొని కనీసం దానికి ఒక విలువ లేకుండా చేసి అన్నీ తిప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని లేకుండా చేసి ఒక్కదాన్నే చేయలేడు 3 రాజధానులు చేస్తున్న ప్రగల్భాలు పలికి ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుసటి రోజే ఆ ప్రజావేదికని 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి సౌధాన్ని నిర్మించి అందులో కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని వచ్చిన వెంటనే కూలగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మొదలైందండి జగన్మోహన్ రెడ్డి గారి ధ్వంసం కార్యక్రమం. ఆ రోజు మొదలైందండి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస కార్యక్రమం. ఆ రోజు మొదలైందండి జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస కాండ. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కబళించవచ్చో, ఈ రాష్ట్రాన్ని ఎలా ధ్వంసం చేయొచ్చో, ఈ రాష్ట్రంలోని పేద ప్రజల, బడుగు వర్గాల, రైతుల, మహిళల, విద్యార్థుల భవిష్యత్తును ఎలా కూలగొట్టవచ్చో జాతికి చూపించాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి, ఈ రాష్ట్రంలో ప్రజలు రామచంద్ర ఈ కష్టాలేంటి, బాధలేంటి, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ట్రాక్టర్ ఇసుక 500 రూపాయలకి ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాను, వైనాట్ 175 అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాను, ఇవాళ జనమంతా నాతో ఉన్నారు, అసలు బడుగు బలహీన వర్గాలు మా ఇంట్లోనే పుట్టారు, మేమే వాళ్ళ బొట్టు కోసి అసలు బలహీన వర్గాలన్నీ రాష్ట్రంలో సృష్టించి వాళ్ళకి అండగా ఉండాలని ప్రగల్భాలు పలుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ప్రజాకంటక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఈ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈ రాష్ట్ర ప్రజల్ని సమాయత్తం చేసే క్రమంలో మరొక యువ నాయకుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మరొక పక్క రాష్ట్రం కోసం, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్రం రైతుల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ఒక పక్క తండ్రి, మరొక పక్క కుమారుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తుంటే